ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి నోచుకోని గిరిజన గ్రామాలు అనేకం ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఈ పరిస్థితి మరింత అధికం. కురుపాం నియోజకవర్గంలోని కొమరాడు మండలంలో అనేక గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ పక్కా గృహాలు లేక పూరి గుడిసెల్లో నివాసం ఉంటూ జీవనాన్ని ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పాములు జంతువులు బారిన పడి అవస్థలు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు వీరికి ఎక్కువే. ఈ బాబు మీది ఎవరమ్మా? లక్ష్మీపేట గ్రామం. ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ నివాసం? ఎప్పటి నుండి నివాసం ఉంటుందండి? ఎన్ని ప్రభుత్వాలు చూశారు? 3 ప్రభుత్వాలు. ఎక్కడండి? ఒక 8 ప్రభుత్వాలు చూసి ఉంటాం. మీరు ప్రభుత్వాలకు అడిగారా ఇల్లు గురండి? ప్రభుత్వాలకి ఎన్ని ప్రభుత్వాలకు అడిగినా ఇదిగోదిగా అన్నాం కానీ ఏటి ఇవ్వడం లేదండి. ఎమ్మెల్యే కలిసారా ఎప్పుడైనా? ఎమ్మెల్యే కూడా వచ్చి అయిపోతారు. పక్క గృహాలుగా ఇస్తే కట్టుకుంటారా మీరు? కట్టుకుంటామండి. ఈ పొరుగు గుడిసెల్లోనే నివాసం ఉంటారు కదా మీరు? పొరుగు గుడిసెలోనే ఉన్నాం. చూడండి మా పాకలు ఉన్నట్టుగా మీదకి రేకులు కూడా లేవు. కంబవలస పంచాయతీ లక్ష్మీపేట గ్రామం. మీ పంచాయతీలో ఏ గ్రామాల్లో పక్కా ఇల్లు లేవు? లక్ష్మీపేట ఈ 3 ఇళ్ళు మట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మీరు కూడా దృష్టికి తీసుకెళ్ళండి. ఓకేనా? ఓకే.